జై భవాని అమ్మా. అందరికీ ఒక మాట అమ్మా. నేను గవల గురించి వీడియో పెట్టా కదమ్మా. 2 రోజుల నుంచి అసలు రోజు గంటకి ఒక 100 ఫోన్లు గవల గురించి అమ్మా. మీరు సమస్యలతో వేస్తున్నారు, నేను కాదలను. నాకు 3 రోజుల నుంచి అమావాస్య మొదలుకొని అసలు నాకు ఖాళీ లేదు. వారాహి నవరాత్రులు మొదలయ్యాయి కదమ్మా. రాత్రి నా జాతర కూడా మీరు చూసారు కదా, వీడియో పెట్టాను. కొంచెం అమ్మని అర్థం చేసుకోండి కదా పిల్లలు, అర్థం చేసుకోండి. ఎందుకంటే రోజుకు 10 గవ్వలు వేయగలుగుతున్నాను. ఇప్పుడు అస్సలు ఖాళీ లేదు నాన్న. మీరు ఫోన్లు చేస్తున్నారు, గవ్వలు వేస్తున్నా, అమ్మాయి మాట్లాడుతుంది. తర్వాత మళ్ళీ సాయంత్రం అయ్యేసరికల్లా కొంచెం కంగారు పడుతున్నారు మీరు. నేను రోజుకి 20 మందికైనా గవ్వలు వేస్తాను, ఎవరు కంగారు పడకండి. కొంచెం నవరాత్రులు అయ్యే వరకు చాలా బిజీగా ఉన్నా కాబట్టి మధ్యాహ్నమైన రాత్రికైనా వేస్తాను. ఓపికగా ఉండండి తల్లి, సరేనా? ఈ అమ్మ కోసం వేరే పిల్లలు ఓపికగా ఉండండి. నేను రోజుకు ఒక 200 మంది ఫోన్ చేసేస్తున్నారు, ఒక ప్రశ్నకు వస్తున్నారు, ఒక పక్క అమ్మ అలంకారానికి వస్తున్నారు, దర్శనానికి వస్తున్నారు. అందరినీ చూసుకోవాల్సి వస్తుంది నాన్న. అర్థం చేసుకోండి రా పిల్లలు. రోజుకి 20 మందికైనా సరే గవ్వలు వేస్తాను. ఓపికగా స్కూల్ పిల్లలాగా లైన్లో ఉండండి, ఈ అమ్మ చెప్తుంది. సరేనా నాన్న? జై భవాని, జై జై భవాని.